నిన్ననే టీటీడీలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి విచారణ స్టార్ట్ చేసింది. గుట్టలు గుట్టలుగా వస్తుంది ఒక్క టీటీడీలోనే. అర్జిత సేవా టికెట్లు అయితే ఏమి, శ్రీవాణి టెస్ట్ నిధుల దుర్వినియోగం అయితే ఏమి, ఇంజనీరింగ్ పనుల 4,000 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులు అయితే ఏమి, ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి లెటర్ పేరు మీదనే ఒక రోజుకి 54 టికెట్లు ఇచ్చారంట. 54 మంది ఒక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పేరిట ఒక రోజుకి ఇచ్చినటువంటి టికెట్లు అవి. సామాన్య భక్తులకు వెంకటేశ్వర స్వామిని చూపించలేవి. ఒక రోజా గారు అయితే ఏమి, ఒక భాస్కర్ రెడ్డి గారు అయితే ఏమి, టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు అయితే ఏమి, ఈ లిస్ట్ తీసుకుంటే చాలా పెద్ద ఒక్క టీటీడీలోనే. అదే విధంగా మున్సిపల్ శాఖలో అయితే ఏమి, అదే విధంగా లిక్కర్ స్కామ్ అయితే ఏమి, శాండ్ స్కామ్ అయితే ఏమి, వైన్ స్కామ్ అయితే ఏమి, చివరికి స్వచ్ఛాంధ్ర మిషన్ లో చెత్త కుండీలు, చెత్త డబ్బాలు, బ్లీచింగ్ పౌడర్లు, శానిటేషన్ మెటీరియల్ కొనుగోలు కూడా అవినీతి. ఇంత పెద్ద ఎత్తున స్కామ్స్ చేసేసి నేను హిమాలయాకి వెళ్ళిపోతానంటే నేను వదిలేస్తుంది చట్టం చెప్పా. ఓ అట్లా తప్పించుకోవడం కోసం అన్నారా? మరి అదే కదా. ఇప్పుడు ఆడ అసెంబ్లీలోకి రాలేక పారిపోయి పులివెందులకు వచ్చినాడు. పులివెందులకు వస్తే ఇక్కడ కౌన్సిలర్ మాకు 250 కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాలా, ఎవరు ఇస్తారు, నువ్వు ఇస్తావా, నీ తమ్ముడు ఇస్తాడా, నీకు ఇంకొకరు ఇస్తారు అనేటప్పుడు బెంగళూరుకు పారిపోయాడు. బెంగళూరు పోతే ఆడ నుండి నేను ఎట్లుంటే ఆడున్నటువంటి అప్పులలో వచ్చి ఆడబడితే ఈ స్కామ్లు చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లంతా ఆయన మీద కొంప మీద పడ్డారు. ఏంది మేమంతా ఇరుక్కునేటట్టు ఉన్నాము, మేమంతా అప్రూవర్లుగా మారిపోతామంటే ఇంకా నేను ఈ విధంగా చేస్తే నేను హిమాలయకి వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన. అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. పోతే ఇంకొకటి ఏంటంటే క్రిస్టల్ క్లియర్, జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, వైసీపీ ఫ్లోర్ లీడర్, యువర్ నాట్ అపోజిషన్ లీడర్, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లెటర్ రాస్తున్నారు. నాకేమైనా అర్థమే కాడు ఈయన మనిషి. ఎక్కడుంది రాజ్యాంగం, ఎక్కడుంది ప్రతిపక్ష హోదా రావాలంటే 10 సీట్లు రావాలని ఎక్కడుంది అంటే చదువుకుంటే రాజ్యాంగంలో ఉంటుంది, చదువుకుంటే లెజిస్లేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉంటుంది. ఎప్పుడైనా చదివితే కదా నువ్వు. పొటాటాకి టమాటాకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. ఒకసారి చిత్తూరు జిల్లాలో వరదలు వచ్చేసింటే ఆడికి వచ్చి టమాటా అంటే పొటాటా ఉల్లిపాయ కదా అన్నాడు. అది గొప్ప ముఖ్యమంత్రి మీరు. ఎప్పుడైనా చదివితే కదా నీకు తెలిసేదానికి. పోనీ తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తావు, అది లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తున్నావు. ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారు ఇయ్యాలంట. ప్రజలు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా. నీకు నిజంగా ఏదైనా కావాలి, ఇంకా నేను బతకలేను, కేబినెట్ హోదా లేకుండా నేను ఉండలేను అని అనుకుని ఉంటే నువ్వు అడగాల్సిన చంద్రబాబు నాయుడు ఒక మంత్రి పదవి అడగాలి. సార్ ఏదో బుద్ధి గడ్డి తినింది, ఏదో చేయడాని ఏదో పనులన్నీ చేసేసినాను, ఏదో నా పైన దయపెట్టి ఏదో ఒక మంత్రి పదవి ఒకటి ఇవ్వండి సార్, ఆ కేబినెట్ హోదా తట్ట బతుకుతాను సార్ అని చెప్పి అడిగితే ఆయన ఏదైనా పరిశీలి